పోయిందమ్మా. కుర్రాళ్ళు ఎవరు ఇక్కడ ఉండటం లేదు, ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు అతన్ని చూడడం కుదరదా? ఎవరితో అయినా నీకు కబురు చేస్తాలేమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఆ రోజేదో తెలియక నేను నిన్ను కొట్టాను, మనసులో ఏం పెట్టుకోకు. సారీ, క్షమించు. అయ్యో, ఆరుని వద్దని పంపించేసావటగా. అడు చాలా మంచోడు, దయచేసి ఆడిని చేసుకో. ఇంకో విషయం తెలుసమ్మా, నాకెలాగైనా పెళ్లి చెయ్యాలని కోరుకునే ఒకే ఒక మనిషి ఆరు మాత్రమే. అక్క ఏడవకు. మహా ఆరు కారులో ఉన్నాడు, నీతో మాట్లాడట, వెళ్ళి మాట్లాడు. కూర్చో. 2 నెలలాగి రమ్మన్నావుగా, అందుకే వచ్చాను. బాగా ఆలోచించి చెప్పన్నావుగా, చెప్పడానికే వచ్చాను. నువ్వు నాకు నచ్చాలి, నిజంగా నచ్చేవని నాకు అర్థం కావాలి అని నువ్వు ఆ రోజు నాతో అన్నావుగా. నచ్చలేదు, ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆవేశంలో వచ్చేది ప్రేమ కాదు, అదంతా ఒట్టి భ్రమ. లేదు, నీ మనసులో ఏదో ఉంది. నిన్ను కొట్టానన్న పశ్చాత్తాపంతోనే నిన్ను చేసుకుంటాను అన్నాను. ఇంకా నయం, నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకునుంటే ఈ 2 నెలలు నేను మారిపోయేవాడినేమో. టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. 2 సంవత్సరాలు అయినా నేను నిన్ను ప్రేమించను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? ఒక విషయం చెప్తే అర్థం చేసుకోవాలి, అర్థం కాకపోతే సెపరేట్ అయినా చెయ్యాలి. మనసు గురించి చదువుతున్నావు నువ్వు, పోలీసులు నన్ను ఎదుగుతున్నారు. దొరికావంటే ఇద్దరు అరెస్ట్ తీసుకుపోతారు. దిగో దిగో, పొమ్మన్నా కదా.